సొంత వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేసింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు కూడా విన్నటువంటి పరిస్థితి, అంత దిగజారిపోయింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కూడా పదే పదే మాట్లాడినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? మొదటి నుంచి మీరు చూస్తే అసభ్యత, నైత్యం, వికృతత్వము, బజారు భాష, అనాగరిక శైలి, అనాగరికమైన దాడి, ఇదే కదా జరుగుతూ వస్తున్నది. ఒక కుటుంబ స్త్రీని పట్టుకొని ఆమె మీద ఇష్టం ఉన్నటువంటి నిందలు వేయటం అనేది ఒక మహిళా మంత్రి చేయొచ్చునా? అది చేస్తారు. ఎక్కడా ఏమీ చెయ్యలేక బీఆర్ఎస్ పరిపాలనా కాలంలో అవినీతి అని గగ్గోలు పెట్టారు తప్ప ఎక్కడ ఆధారాలు బటగాల్చి మీద బారేసినట్టుగా చేసినారు. 1,00,000 కోట్లు కూడా ఖర్చు కాని ప్రాజెక్టుకి 1,00,000 కోట్ల కుంభకోణం అని ప్రచారం చేసి దుష్ప్రచారాలు చేసి ప్రయోజనం పొందారు. కానీ ఇవాళ తిరగబడుతుంది కదా, కాలం తిరగబడుతుంది. ఇవాళ నువ్వు అవినీతి సామ్రాట్టు, నువ్వు అవినీతి బురదలో నిండా మునిగి ఉన్నవాడివి. నీ బురదను ఇవాళ చూయిస్తుంటే తట్టుకోలేక నువ్వు ఈ చెత్త రాజకీయం అంతా చేస్తున్నావు. కనుక ఈ దరిద్రపు కొట్టు ఆరోపణలు ఏవి నిలిచేవి కావు. న్యాయస్థానాల్లో ఇవి కొట్టుడు పోతున్నాయి అనేటువంటి దుగ్ధతోని ఏదో ఒక నెపంతో ఆయనకి ఇప్పుడు హరీష్ రావును ఇబ్బంది పెట్టాలి, హరీష్ రావును భయపెట్టాలి, లేదా హరీష్ రావును లోపలేయాలి. ఎందుకంటే హరీష్ రావు అడుగడుగునా నిలదీస్తున్నాడు, అడుగడుగునా నీ బట్టలు ఇప్పుతున్నాడు, అడుగడుగునా నీ నగ్న స్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాడు, నీ దోపిడీని ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్నాడు. తట్టుకోలేకపోతున్నాడు హరీష్ రావును చూసి. దాంతో ఈ నకజిత్తుల ఈ తప్పుడు కేసులు పెట్టి వీటి మాటున భయపెట్టాలని చూస్తున్నాడు. కానీ ఈ చెత్త ఎత్తుగడలేవి కూడా పారవు.